బ్రో వెయిట్ గెయిన్కి ఏమైనా టిప్స్ ఇవ్వచ్చుగా? అసలు చాలా బక్క ఉన్నా బ్రో, ఎంత తిన్నా సరే అసలు వెయిట్లో చేంజెస్ అయితే కనబడట్లేదు. చాలా తింటాను అయినా సరే గెయిన్ అవ్వట్లేదు. భగవంతుడా, అదే ప్రశ్న. ఇంకెన్నిసార్లు చెప్పాలి? క్యాలరీ సర్ప్లస్ చేస్తూ మెయింటైన్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేస్తే మీకు వెయిట్ గెయిన్ అయ్యిద్ది, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేసుకుంటే అని. ఇంకా డీటెయిల్గా చెప్తా, ఈ రీల్ని సేవ్ చేసుకొని మన అకౌంట్ ఫాలో కొట్టండి. యాక్చువల్గా బాడీ టైప్స్ మనవి 3 ఉంటాయి: ఎక్టోమార్ఫ్, ఎండోమార్ఫ్ అండ్ మెసోమార్ఫ్. ఇప్పుడు ఈ కండిషన్ వచ్చేసి ఎక్టోమార్ఫ్. ఎక్టోమార్ఫ్ బాడీ కండిషన్ వాళ్ళకి డైజెషన్ అనేది నేచురల్గానే ఫాస్ట్గా ఉంటుంది. జనరల్ బాడీ టైప్స్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ క్యాలరీస్ అనేవి ఎక్కువ బర్న్ అవుతాయి. వాళ్ళు అనుకునే దానికన్నా వాళ్ళ బాడీ ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేసిద్ది. అంటే మెటబాలిజం రేట్ అనేది హై ఉండడం వల్ల నేచురల్గా వీళ్ళకి డైజెషన్ కూడా త్వరగా అయిపోయింది అండ్ వీళ్ళకి ఆకలి కూడా ఎక్కువ వేసిద్ది. ఎక్టోమార్ఫ్ బాడీ టైప్ వాళ్ళు తినేదంతా జంక్ ఫుడ్ అండ్ ఇంట్లో అన్నం, రైస్, లో క్యాలరీ ఫుడ్స్ వల్ల వాళ్ళ వెయిట్లో ఏ చేంజెస్ చూడరు. జంక్ ఫుడ్ చేసి ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేస్తే దానికి మసిల్ గెయిన్ కూడా అవ్వదు, అందుకే వెయిట్ చేంజెస్ కూడా ఏముండదు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక క్లీన్ డైట్ విత్ ప్రాపర్ న్యూట్రిషన్. అంటే ఒక మీల్లో సమానమైన మ్యాక్రోస్ ఉండాలన్నమాట. లైక్ ఎగ్జాంపుల్ ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్స్. ఈ 4 బ్యాలెన్స్డ్గా ఉండి ఒక మీల్ తీసుకుంటేనే మీరు అనేది దేంట్లోనే చేంజెస్ చూసారు. మీ టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ కన్నా 400 క్యాలరీస్ సర్ప్లస్లో తింటే మీరు వెయిట్ గెయిన్ అనేది కంపల్సరీ అవుతారు. జిమ్లో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ కూడా చేసుకుంటూ చేస్తే మీరు రిజల్ట్స్ అనేది మంచిగా చూస్తారు. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ గురించి కూడా మన ఛానల్లో వీడియో పెట్టాను, అది కూడా చూడండి. ఇంకా టిప్స్ కావాలంటే, అసలు ఎండోమార్ఫ్ అండ్ మెసోమార్ఫ్ గురించి కూడా చెప్పాలంటే ఈ రీల్ని సేవ్ చేసుకొని మన అకౌంట్ ఫాలో చేసి ఉంచుకోండి. ఫ్యూచర్లో మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తాను.